78వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకుందాం. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు, రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లును వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకుయుండి. ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. ఈ 78వ కీర్తన ఆసాపు కీర్తన. దైవ ధ్యానము అంటాడు. వారి తరాల్లో పితరులు దేవుణ్ణి మర్చిపోయినప్పుడు వారి సంతానానికి, వారి పిల్లలకి బోధించేది, నేర్పించేది ఏమిటంటే, ఇక్కడ ప్రియులారా, తరాలలో మీరు దేవుని క్రియలను మరువకుండా, అంటే దేవుని కార్యాలను మర్చిపోకూడదు. దేన్ని మరవకూడదు? మనం దేవుడు చేసిన కార్యాలు ఉన్నాయే, ఈ కార్యాలను ఏం చేయకూడదంటే మనము మర్చిపోకూడదు. స్తోత్రం గట్టిగా చెల్లిద్దా, గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. ఒకసారి చప్పట్లు గట్టిగా కొడుతూ దేవుని ఘననామాన్ని మహింపరుద్దాం. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్ర అంటే ప్రియులారా, దేవుని క్రియలు అంటే దేవుని కార్యాలను మనం మర్చిపోకూడదు. దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు. అనారోగ్యంలో స్వస్థపరుస్తాడు, అప్పులు తీరుస్తాడు, ఓ స్థలాన్ని ఇస్తాడు, మంచి ఇల్లు నిర్మాణం ఇస్తాడు, మంచి పనినో ఉద్యోగాన్ని ఇస్తాడు, మంచి కుటుంబాన్ని నియమిస్తాడు. ఏదైనా ఒక చిన్న పొరపాటు, చిన్న కార్యం జరగలేదనుకోండి, దేవుడేదో పరీక్ష కోసం మనకు చిన్న కార్యం చేయలేదనుకోండి, ఇంకా దేవుని మీద మనం ఏమి చేస్తామంటే సణుగుతాం. దేవుని మీద మనం ఏం చేస్తామండి? సణుగుతాం. చూడండి, 106వ కీర్తనలో 21, 22 కూడా చదువుదామా? ఐగుప్తులో గొప్ప కార్యములను ఆము దేశములో ఆశ్చర్యమైన కార్యములను ఎర్ర సముద్రములో భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుని మరిచిపోయి. ఎర్ర సముద్రములో, హాము దేశములో, అరణ్యములో దేవుడు చేసిన కార్యాన్ని ఏం చేశారంటే వీళ్ళు, చెప్పండి అమ్మ, చదవండి, ఏమన్నాడు? వాళ్ళు మర్చిపోయిరి. అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, మనం నేర్చుకునేది, దేవుడు మనకి ఎన్నో కార్యాలు చేశాడు. చేయలేదా? చెప్పండి, చేయలేదా? మరణ అవస్థలో లేవనెత్తాడు. అప్పుల్లో కూరుకోపోతే దేవుడు మనకు విడుదలిచ్చాడు. పెళ్ళి జరగదు అనుకున్నాం, పెళ్లి చేశాడు. ఏమండి, వడ్డీల మధ్య ఇంటి దగ్గర అవమానాల్లో కృంగి ఉన్నాం, దేవుడు ఏం చేశాడంటే విడుదలిచ్చాడు. ప్రియులారా, మనకు ఆయుష్నిచ్చాడు, బ్రతకనిచ్చాడు. వాక్యములో చూస్తున్నాం, ఇక్కడ ఇశ్రాయేలీలు ఆయన చేసిన కార్యాన్ని ఏం చేశారంటే వాళ్ళు మర్చిపోయి, వారు చేసిన కార్యాన్ని ఏం చేశారండి? వాళ్ళు మర్చిపోయారు. చాలామంది ఈరోజు ప్రియులారా సంఘాల్లో దేవుని సేవకుని దగ్గర దేవుడు చేసిన కార్యాలను వారు ఏం చేస్తున్నారంటే వారు మర్చిపోతున్నారు. సంఘానికి వచ్చేటప్పుడు, సేవకుని దగ్గరికి వచ్చేటప్పుడు, దీవెన లేనప్పుడు, కార్యాలు లేనప్పుడు ఎంత దీనంగా ఉంటామో, ఎంత అణిగిమణిగి ఉంటామో. కొద్దిగా దేవుడు కార్యాలు స్టార్ట్ చేస్తాడు. పిల్లలు చదువుల్లో, ఎదుగుదలలో, ఏమండి, ఇంటి సామానుల్లో, కొంచెం ప్రార్థన చేసే విషయంలో నేర్పిస్తాడు కదా. వాక్యంలో మనం కొంచెం నేర్చుకున్న తర్వాత సంఘాన్ని మర్చిపోతున్నాం, సేవకుణ్ణి మర్చిపోతున్నాం. దేవుడు చేసిన కార్యాలను కూడా ఏం చేస్తున్నామండి? మనం దేవుని దగ్గర కార్యాలు జరగనప్పుడు మనం ఎలా చేయాలో తెలుసా? ప్రార్థన ఎలా అడగాలో తెలుసా? అయ్యా, మా ఇంటిలో ఈ కార్యం చేసినందుకు స్తోత్రం, ఈ కార్యాన్ని కొనసాగించినందుకు స్తోత్రం, ఈ కార్యాన్ని నిలబెట్టినందుకు స్తోత్రం. దేవుడు చేసిన కార్యాలను చూసారా, వాటిని తలపోసుకుంటూ మనం ఏం చేయాలంటే మనం దేవుణ్ణి అడగాలి. దేవుని వాక్యం అంటుంది, మొదటిగా దేవుని కార్యాలను మనం ఏం చేయకూడదంటే మరవకూడదు. దేవుని సంఘములో, దేవుని సేవకుని ద్వారా దేవుడు చేసిన కార్యాన్ని మనం ఏం చేయకూడదంటే మనము మరవకూడదు.
మనము మరిచే వారంగా ఉండకూడదు. ప్రార్థన చేసుకుందాము. అందరం ప్రార్థనలో ఉందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహిమా స్వరూపుడా, మీకు వందనాలు. నీ సన్నిధిలో ఈ ఉదయకాలపు వాగ్దానం ఇచ్చి మాతో మాట్లాడి నడిపించారు. 6 నెలలు తోడుగా ఉన్నారు. మరువకుండా ప్రభువా, నీ హస్తాల్లో మరుగుపరచండి. మమ్మల్ని మరవలేదు, విడవలేదు ప్రభువా. మేము మరవకుండా ఉంటే మీరు మర్చిపోకుండా మమ్మల్ని దీవించే దేవుడు తండ్రి. స్తోత్రాలు. కూడిన సంఘాన్ని మీరు దీవి ఈ మాటలు విన్న లైవ్లో వారిని, ప్రాంత నివాసుల మీద నీ కృప అనుగ్రహించండి. వాడబడిన ప్రతి ఒక్క బిడ్డని మీ హస్తాల్లో మరుగుపరచమని ప్రభా, ఈ దినము విన్న వాక్యము వారి జీవితాల్లో 30, 60, 100 ఫలింపు దయచే. ఈ ప్రాంతమంతా నీ కృపతో నింపండి. ఈ మైకి ఎంత శబ్దం ద్వారా విన్నబిడ్డలకు ఆదరణ, నెమ్మదిని కలుగు చేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క నిత్య సత్య కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కూడిన సంఘానికి, ప్రాంతానికి ఇప్పుడు ఎల్లప్పుడూ మరువకుండా ఆశీర్వదించి నడిపించే దేవుడై ఉన్నాడు. ఆమేన్.